సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. కన్నడ రాజకీయాలు రేపే కాక అంతా ఇంతా కాదు. అమ్మయ్య అంతా కూల్ అనుకుంటున్న సమయంలో ఏదో ఒక మలుపు కనిపిస్తుంది. జేడీఎస్ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని బీజేపీ లాక్కున్నా, ఇప్పుడు బీజేపీ నుంచి ఎడ్డీ తప్పుకున్నా టాక్ ఆఫ్ ద నేషన్ అవుతుంది. ఇంతకీ ఎడ్డీ ఎందుకు పక్కకు జరిగారు? బయటకు వినిపించే మాటల వెనుక అసలు నిజాలేంటి తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ ఇష్యూ, కాంగ్రెస్ కథ వేరే ఉంది. విపక్షాలు వెలవెలలాడుతున్నాయి. కమలం పార్టీకి టగ్ ఆఫ్ వార్ అనిపించే పార్టీలే లేవనుకుంటున్న సమయంలో బెంగాల్ ఎన్నికలు పొలిటికల్ సినారియోను మార్చేశాయి. దీదీ ఇప్పుడు హోప్గా కనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మమత ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఎలాంటి మలుపులకు కారణం కాబోతోంది? ఇంతకీ వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మమతతో కలిసి సాగడానికి సిద్ధంగా ఉన్నాయా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ ఇష్యూ, అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, నట్టేట్లో ముంచేశాడే గంగరాజు. ఇది సినిమా పాట అయినా భారత్ బయోటెక్ సంస్థకు పక్కాగా సరిపోతుంది. ఆ సంస్థ వేస్తున్న పిల్లి మొగ్గలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఆక్సిజన్ సంస్థపై ఇన్వెస్టర్లు కేసులు వేశారు. మరి దీనికి భారత్ బయోటెక్ కోవాక్సిన్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. అవునా కాదా అన్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. నిజానికి ఆయన పదవి నుంచి తప్పుకుంటారని ముందు నుంచి ఊహాగానాలు వినిపించిన, మరోవైపు నుంచి ఆయనకు లింగాయత్ వర్గం నుంచి మద్దతు ఉండడంతో బీజేపీ హైకమాండ్ ఆయన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపించింది. ఇలా ఆయన ఉంటారా తప్పుకుంటారా అని చర్చ జరుగుతున్న సమయంలోనే యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా తర్వాత యడ్యూరప్ప ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ಪಕ್ಷವನ್ನು ಕಟ್ಟಬೇಕಾಗಿದೆ. ಯಾವ ಕಾರಣಕ್ಕೂ ನಾನು ಡೆಲ್ಲಿಗೆ ಬರೋದಿಲ್ಲ. ನನಗೆ ಇಲ್ಲಿ ಪಕ್ಷವನ್ನು ಕಟ್ಟಕ್ಕೆ ಬಿಡಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ, ಲಾಲ್ ಕೃಷ್ಣ ಅದ್ವಾನಿ, ಮುರಳಿ ಮನೋಹರ್ ಜೋಶಿ ಇವರೆಲ್ಲ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವಾಸ ಮಾಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ 200-300 ಜನ ಸೇರ್ತಾ ಇರಲಿಲ್ಲ. చూశారుగా, రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో యడ్యూరప్ప ఎమోషనల్ అయ్యారు. రాజకీయ జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలు చూశానని, కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశానని చెప్పుకొచ్చారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని అనుసరిస్తున్నానని ఎడ్డీ చెబుతున్నా అసలు తెర వెనుక జరిగిందేంటో కూడా ఒక్కసారి చూద్దాం. యడ్యూరప్పకు జనంలో బలం తగ్గిందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అందుకే ఆయనను పదవి నుంచి తప్పించారా? ఇక యడ్యూరప్పను తప్పించడం వెనుక వ్యూహమేంటి? కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం చాలా పవర్ఫుల్. నిజానికి ఆ వర్గం నుంచి యడ్యూరప్పకు మంచి మద్దతు ఉంది. అయితే ప్రజల్లో బలం తగ్గిందని హైకమాండ్ భావిస్తోందని టాక్. ఇంకా ఆయన్నే కొనసాగిస్తే రాష్ట్రంలో పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇలా పార్టీ ప్రభుత్వంలో యడ్యూరప్ప చాలాసార్లు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రతిసారి ప్రతికూలతల్ని అధిగమిస్తూ వచ్చారు. అయితే బీజేపీలో ఏ నేతైనా 75 ఏళ్లకు మించి యాక్టివ్ రాజకీయాల్లో ఉండకూడదనేటటువంటి రూల్ ఉంది. ఆ లెక్కను చూసినా యడ్యూరప్పకు 78 ఏళ్లు కావడంతో హైకమాండ్ ఆల్రెడీ 3 ఏళ్లు అధిక సమయం ఇచ్చినట్లే. ఆయన్ని తప్పించడం ద్వారా యువతకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యడ్యూరప్పను తప్పించడం వెనుక బీజేపీ వ్యూహాలు ఏంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. యడ్యూరప్పకు వ్యతిరేకంగా చక్రం తిప్పింది ఎవరు? అలాగే 2023 ఎన్నికల కోసమే ఇదంతా నడిపిస్తున్నారా? అసలు పార్టీలో ఎడ్డీపై వ్యతిరేకత ఎలా మొదలైంది? జేడీఎస్ కాంగ్రెస్ సర్కారు కూలడంలో కీలకంగా వ్యవహరించిన 17 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్న తరువాత వారికి పెద్దపీట వేయడం యడ్యూరప్పపై అసంతృప్తికి కారణమైంది. మంత్రివర్గంలోనూ వారికే ప్రాధాన్యం కల్పించడంతో సొంత పార్టీలో కుంపటి రగిలింది. ఇక కుమారుడు అక్రమాలకు పాల్పడుతున్న యడ్యూరప్ప చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,
అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. సొంత పార్టీలోనే అసంతృప్తి రేగడంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు జనాల్లో ఎడ్డి బలాన్ని తగ్గించాయి. దీంతో ఆయనను పక్కకు పెట్టాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే హైకమాండ్ ఇప్పుడే యడ్యూరప్పను తొలగించి పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బిఎల్ సంతోష్, సిటీ రవి యడ్యూరప్పకు వ్యతిరేకంగా పావులు కదిపారని టాక్ వినిపిస్తోంది. వారే నాయకత్వ మార్పును కోరారని అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గత 6 నెలలు బట్టి బీజేపీలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఏవైనా సరే యడ్యూరప్పని తీసే, లేకపోతే మేము ఉండం పార్టీలో అని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పటం, ఇలాగ వ్యతిరేకం ఉండటం, పార్టీలో పరిపాలన లేకపోవటం, అన్నిటికంటే ముఖ్యం ఢిల్లీలో వాళ్ళు వ్యూ చేసేది ఏంటంటే బీజేపీ 2024కి ఎలా ఉంటుంది, 2023లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ కర్ణాటకలో వస్తుంది. ఆ ఎలక్షన్ ఓడిపోతే మళ్ళీ బీజేపీకి ఒక బలమైన రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మహారాష్ట్ర కూడా ఇవాళ బీజేపీ చేతిలో లేదు. గత 5 సంవత్సరాల క్రితం వాళ్ళ చేతిలో ఉండే రాష్ట్రం మహారాష్ట్ర పోయిన, అలా కర్ణాటక పోతే, స్ట్రాంగ్ రాష్ట్రాలు పోతే బీజేపీకి చాలా కష్టం. కర్ణాటక కూడా ఒక రకంగా ఒక పెద్ద రకమైన స్టేట్, ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రం. బీజేపీ ఆధ్వర్యంలో కర్ణాటకలో ఏర్పడిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు కలిసి రావడం లేదనే సెంటిమెంట్ బలపడుతోంది. మొదటి నుంచి కర్ణాటకలో కమలం పార్టీ తరపున ఏ వ్యక్తి కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. ఇక అటు కొత్త ముఖ్యమంత్రి కోసం బీజేపీ అధిష్టానం కొందరి పేర్లను పరిశీలించింది. మంగళవారం పేరు ఖరారు చేయబోతోంది. దీనికోసం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో జరిగే లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కర్ణాటక బీజేపీలో ప్రతిసారి కిరికిరి మొదలవుతోంది. అయితే మరో 2 ఏళ్లలో ఎన్నికలు జరగబోతుండగా కన్నడ నాట ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తీసివేతలు, కూడికలు మొదలుపెట్టిందన్నది మాత్రం క్లియర్ కట్. కర్ణాటక బీజేపీలో ప్రతిసారి కిరికిరి మొదలవుతోంది. అయితే మరో 2 ఏళ్లలో ఎన్నికలు జరగబోతుండగా కన్నడ నాట ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తీసివేతలు, కూడికలు మొదలుపెట్టిందన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్లోకి వెళదాం. కమలం పార్టీ జోరు ముందు పార్టీలన్నీ కుదేలవుతున్నాయి. నాయకుడి లేని సేన బెంబేలెత్తిపోతుందన్నట్లు కేంద్రాన్ని నిలదీసే పార్టీ ఒక్కటి కనిపించట్లేదు. అంది వచ్చిన అవకాశాలను కూడా ఒడిసి పట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో బెంగాల్ ఎన్నికల ఫలితం రాజకీయంలో కొత్త ఆలోచనకు దారితీసింది. కలవాల్సిన సమయం, కలిసి నడవాల్సిన సమయం ఇదే అన్న సంకేతాలను పంపింది. అయితే ఆ తరువాత మమతా బెనర్జీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాశారు. ప్రశాంత్ కిషోర్ను ముందు నిలబెట్టి రాజకీయం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదంతా ఒకెత్తు, ఇప్పుడు ఇంకో ఎత్తు అన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మరి రాజకీయం ఎలా మారే అవకాశం ఉందో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. హస్తిన రాజకీయం టర్న్ తీసుకోబోతోందా మమతా ఢిల్లీ టూర్తో? ఢిల్లీలో దీదీ ఎవరెవరిని కలవబోతున్నారు? విపక్షాలను ఏకతాటి మీదికి ఆమె తీసుకొస్తారా? పెగాసెస్ వీళ్ళందరినీ కలపబోతోందా? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బెంగాల్ విజయం తర్వాత మమతా బెనర్జీ మీద అంచనాలు పెరిగిపోయాయి. బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉన్న నేత ఈమె మాత్రమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కమలం పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నానికి దీదీ శ్రీకారం చుడుతున్నారు. పెగాసెస్, స్పైవేర్ ఉదంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా మమతా బెనర్జీ ఢిల్లీకి పయనమవుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ఇతర సీనియర్ నాయకులను కలవనున్నారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఖేలా హోబే అంటే ఆట మొదలైందన్న నినాదం మొదలుపెట్టడం ఆసక్తికర చర్చకు దారితీసింది. దీదీ పర్యటనకు ముందే ఢిల్లీలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలేం జరిగిందో కూడా ఒక్కసారి మనం చూద్దాం. కాంగ్రెస్, టీఎంసీ కలిసి నడవబోతున్నాయా అనే చర్చ సాగుతోంది. టీఎంసీ తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయం ఏంటి? ఈ 5 రోజుల పర్యటనలో ఏం జరగబోతోంది? కొత్త కూటమిని లీడ్ చేసేది ఎవరు? ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా మద్దతుదారులను ఉద్దేశించి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఖేలా హోబే నినాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి బీజేపీని గద్దెదించే వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఇది జరిగిన 3 రోజుల తరువాత కాంగ్రెస్ సీనియర్ నేతలు
చిదంబరం, దిగ్విజయ్ సింగ్ టీఎంసీ వర్చువల్ ర్యాలీకి హాజరయ్యారు. త్వరలో బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో నిర్వహించే మెగా ప్రతిపక్ష ర్యాలీకి సోనియా గాంధీ సహా సీనియర్ నాయకులను ఆహ్వానించినట్లు మమత వెల్లడించారు. దీంతో దీదీ పర్యటన వేళ హస్తిన వేదికగా ఏదో జరగబోతోందన్న చర్చ మొదలైంది. ఇక ఢిల్లీ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న దీదీ దూకుడు రేంజ్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా మమత ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీకి దిశానిర్దేశం చేయడంలో ఆమెకి ఎంతో అనుభవం ఉన్నందువల్లే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మమతా బెనర్జీ పార్లమెంటు సభ్యురాలు కాకపోయినా ఆమెను పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా నియమించడం అంటే రేపు జరగబోయే సీన్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ లక్ష్యాలు ఏంటో పరోక్షంగా చెప్పడమే. ఇదే అంశానికి సంబంధించి సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి గారు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తప్పనిసరిగా అది ఒక రాజకీయాల్లో కొత్త కసరత్తు, ప్రతిపక్షాలను ఒక చోటికి చేర్చడం, వామపక్షేతర పార్టీలు అనేది అయితే జరుగుతుందని మనం భావించవచ్చు. ఆ రావడానికి ముందు ఆమె టీఎంసీ దాని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికవటం కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అది కూడా చిన్న విషయం కంటే కావాలని ఆమె జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించాలనే ఆలోచన లేకపోతే పార్లమెంటరీ పార్టీకి అవ్వక్కర్లేదు. రాష్ట్రంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోయింది. కాబట్టి ఆమె స్పష్టమైన ప్రణాళికతో, పథకాలతో కథలుతున్నారు. తెర వెనుక కూడా చాలా జరుగుతుండొచ్చు. అయితే అంత మాత్రం అందరూ మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఆమోదిస్తారు. ఆ సమస్య తర్వాత ఉత్పన్నమవుతుంది కదా. ఎస్, దీదీ ఢిల్లీ పర్యటన వెనుక అసలు వ్యూహం ఏంటో కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మమత ఢిల్లీ టూరుకు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఏర్పడింది? 2022కు దీదీ పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి? యూపీలో కట్టడి చేయగలిగితే చాలు అనుకుంటున్నారా? ఇవి చాలా ప్రధానమైన ప్రశ్నలు. కమలం పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో మమతా బెనర్జీ సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన టార్గెట్ ఇక్కడ కాదు, ఢిల్లీని ఏలేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ దిశగా ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు ఢిల్లీకి చేరారు. రాష్ట్రపతి ఎలక్షన్స్, 5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాలను ఏకం చేసి మోడీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలన్నది ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అదే పనిలో ఉన్నారు. రాహుల్ గాంధీ, శరద్ పవార్ వంటి నేతలతో చర్చలు జరిపారు. నెక్స్ట్ ఇయర్ 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక రకంగా సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీస్ లాంటిది. అయితే ముందు ఉత్తరప్రదేశ్లో బీజేపీని దెబ్బతీసేందుకు వ్యూహాన్ని రచించాలని దీదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అక్కడ కమలం పార్టీకి బ్రేకులు వేస్తే చాలు, సార్వత్రిక ఎన్నికల్లో పై చేయి సాధించవచ్చని భావిస్తున్నారు. ఢిల్లీలో పరిణామాలు సరే, మరి తెలుగు రాష్ట్రాల సంగతేంటో కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. దీదీ ప్రతిపాదనపై తెలుగు రాష్ట్రాలు ఏమంటాయి? మిగిలిన వాళ్లతో తెలుగు పార్టీలు కలిసి నడుస్తాయా? ముఖ్యంగా కేసీఆర్, జగన్, చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విపక్షాల సంగతి ఎలా ఉన్నా తెలుగు పార్టీలు మాత్రం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ ఇప్పటికే ప్రయత్నాలు చేశారు. ఇక జగన్ కూడా విభేదించకపోయినా వ్యతిరేకించే పరిస్థితుల్లో అయితే కనిపించడం లేదు. ఇక చంద్రబాబు కూడా మొన్నటి ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించిన ఆ తరువాత ఫలితాలు తారుమారు కావడంతో బీజేపీకే అనుకూల వ్యాఖ్యలు చేస్తూ స్నేహానికి సిద్ధమన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల నాటికి మారితే మారచ్చు, కానీ ఇప్పటికిప్పుడు మాత్రం తెలుగు పార్టీలు మమత వెంట నడిచే అవకాశాలు కనిపించడం లేదు. పరిణామాలను గమనిస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా గ్రౌండ్ వర్క్ మాత్రం ఇప్పటి నుంచే మొదలైపోయింది. నెక్స్ట్ ఇయర్ జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు కేంద్రానికి, విపక్షాలకు లిట్మస్ టెస్ట్ లాంటిది. అయితే కాంగ్రెస్ కలిసి వస్తే పర్లేదు, లేదంటే మరో కూటమి ఏర్పడితే మాత్రం మళ్ళీ అది బీజేపీకే అనుకూలించే అవకాశాలు ఉంటాయన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్లోకి మనం వెళుతున్నాం. మన వ్యాక్సిన్, మన సత్తాన్ని గర్వంగా చెప్పుకుంటున్న భారత్ బయోటెక్
రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. బ్రెజిల్ వ్యవహారంపై ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు అమెరికా బాగోతం బయటకొచ్చింది. కరోనా వైరస్ అందరికీ ఎంత తెలిసిన పదమో కోవాక్సిన్, భారత్ బయోటెక్ కూడా ప్రతి ఒక్కరికి అంతే సుపరిచితం. భారత్ బయోటెక్ సంస్థ మన హైదరాబాదులో ఉండటం, తెలుగువారి సంస్థ కావటం మనందరికీ ఒక గర్వకారణంగా భావిస్తూ వచ్చాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా కేవలం 9 నెలల్లోనే టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయడంతో అందరం సంతోషించాం. ఈ రంగంలో తమకున్న నైపుణ్యానికి ఇది నిదర్శనమని భారత్ బయోటెక్ సంస్థ చెప్పింది. వాటర్ బాటిల్ ధరకు టీకా అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థ అధినేత డాక్టర్ కృష్ణయ్యల్లా సభాముఖంగా వాటర్ బాటిల్ చూపించి మరీ ప్రకటించారు. దీంతో ఎంతో సంబరపడ్డాం. అసలు ఆ రోజు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. Strategy discussion and how do we execute. There must be one leader there should be executed. If it is done, honestly I'm telling you, all the 4 manufacturers, 3 from here, Serum, can feed the entire 1.2 billion. Coming to affordability, trust me, I'm telling you, we are lesser than water bottle cost of vaccine. so water bottle is more expensive. I'm sure vaccine wouldn't be as much, 330 ml. So this is 5 times more expensive than your vaccine. So we are really affordable. I think we are the lowest in the world. And the best quality. Trust me, I'm telling you. Our quality of a vaccine, Indian manufacturers' quality of vaccine, and GSK and Sanofi is exactly same. భారత్ బయోటెక్ తీరు మీద మొదటి నుంచి రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి అవేంటో చూద్దాం. టీకా ధరల విషయంలో రోజుకో మాట. వాటర్ బాటిల్ ధర మాటే మర్చిపోయిన భారత్ బయోటెక్. ఉత్పత్తి సామర్థ్యానికి మించి మాటల కోటలు. కోవాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత సంస్థ మాట మార్చింది. వాటర్ బాటిల్ ధర పక్కన పెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలకు ఒక్కో డోసు సరఫరా చేస్తామని ప్రకటించింది. వాటర్ బాటిల్ ధర కాకపోయినా కాస్ట్ తక్కువే కదా అని సంబరపడ్డాం. ఇక్కడి వరకు మ్యాటర్ అంతా సాఫీగానే సాగింది. ఇక్కడి నుంచే పిల్లి మొగ్గలు మొదలయ్యాయి. డోసుకు 150 రూపాయల ధర గిట్టుబాటు కాదని చెబుతూ తమ వ్యాక్సిన్ ధరను రాష్ట్ర ప్రభుత్వాలకు 600కు అందిస్తామని మాట మార్చడంతో అంతా షాక్ అయ్యాం. అయితే ఆ తరువాత విమర్శలు రావడంతో 400కు తగ్గించారు. ఏదో వ్యాపార సంస్థ కదా అని మనం కూడా కాస్త సర్దుకుపోయాం. ఇక రెండో అంశం, బ్రెజిల్ ప్రభుత్వానికి కోవాక్సిన్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవడం మొదట మంచిగానే అనిపించినా ఆ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బ్రెజిల్ ప్రభుత్వాధినేతపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ దేశంలో విచారణ కూడా మొదలైంది. దీంతో భారత్ బయోటెక్ వ్యాపార తీరుపై మొదటిసారి అనుమానం వచ్చింది. ఈ వ్యవహారం మరింత ముదిరి చివరికి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. దీంతో ఎక్కడో ఏదో మతలబు జరిగిందన్న అనుమానాలు కూడా బలపడ్డాయి. ఇప్పుడు భారత్ బయోటెక్ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఏంటది ఒక్కసారి మనం చూద్దాం. అమెరికాలోని ఆక్విజన్ కంపెనీతో ఒప్పందం ఏంటి? ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంది? ఆక్విజన్ పై ఇన్వెస్టర్లు ఎందుకు కేసు పెట్టారు? ఇందులో భారత్ బయోటెక్ పాత్ర ఏంటి? బ్రెజిల్ టు అమెరికా వ్యాపారంలో మతలబులేంటి? అమెరికాకు చెందిన ఆక్విజన్ అనే కంపెనీ కూడా భారత్ బయోటెక్తో ఒప్పందం కారణంగా పెద్ద చిక్కుల్లో పడింది. అమెరికాలో కోవాక్సిన్కు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోబోతున్నామంటూ భారత్ బయోటెక్, ఆక్విజన్ సంస్థలు ప్రకటించాయి. దీంతో అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆక్విజన్ సంస్థ షేరు ధర $1 నుంచి ఏకంగా $18 స్థాయికి ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలోనే పెరిగింది. ఇక్కడ మీకు రహస్యం చెప్పనా? నిజానికి ఆ ప్రకటన వచ్చే సమయానికి ఇండియాలో కోవాక్సిన్ 3rd ఫేజ్ ట్రయల్స్ డేటా కూడా బయటకు రాలేదన్నది ప్రధాన ఆరోపణ. అయితే భారత్ బయోటెక్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు యుఎస్ FDA ప్రకటించడంతో అమెరికా నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజిలో ఆక్విజన్ షేర్ ధర మళ్లీ $1 స్థాయికి పడిపోవడంతో సమస్య తీవ్రమైంది. షేర్ ధర డాలర్ కంటే దిగువకు పడిపోతే ఏం జరుగుతుందనేది కూడా మనం పరిశీలిద్దాము. అదే సమయంలో నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? నాస్డాక్ ఎక్స్చేంజ్ నిబంధనల ప్రకారం ఆక్విజన్ షేరు నుంచి తొలగించే ప్రమాదం ఉండటంతో ఈ పరిణామాలతో నష్టపోయిన ఇన్వెస్టర్లు ఆక్విజన్ సంస్థ, ఆ సంస్థ ప్రమోటర్లపై అమెరికాలో కోర్టుకెక్కారు. కావాలని తప్పుడు సమాచారం ఇచ్చి తమకు నష్టం కలిగించారన్నది వారి ప్రధాన ఆరోపణ. తప్పుడు సమాచారం ఇచ్చారన్న మాట నిజమని తేలితే ఇందులో ఆక్విజన్ బాధ్యత ఎంత? ఆక్విజన్ కోవాక్సిన్ సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న భారత్ బయోటెక్ బాధ్యత ఎంత? వ్యాక్సిన్ తయారు చేస్తున్నామన్న ప్రకటన నుంచి
ఇప్పటి వరకు భారత్ బయోటెక్ వేసినటువంటి పిల్లి మొగ్గలు అన్నీ ఇన్ని కావు. భారత్ బయోటెక్ కొన్ని సూటి ప్రశ్నలు. ధర విషయంలో ఎందుకు మాట మార్చింది? టీకా కోసం భారత్ బయోటెక్ పెట్టినటువంటి ఖర్చు ఎంత? ధరల సంగతి సరే, ఉత్పత్తి మాటేంటి? ఆక్సిజన్ వివాదంపై భారత్ బయోటెక్ ఎలాంటి సంబంధం ఉంది? ఎలాంటి సమాధానం ఇస్తుంది? వాటర్ బాటిల్ ధరకే వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన భారత్ బయోటెక్ ఆ తర్వాత ఎందుకు మాట మార్చింది? ప్రభుత్వ సంస్థ టెక్నాలజీతో 9 నెలల్లోనే వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ఈ టీకా కోసం తానుగా పెట్టినటువంటి ఖర్చు ఎంత? ఎన్ఐవి ఐసీఎంఆర్ నుంచి పొందిన సహకారం ఎంత? భారత్ బయోటెక్ నిజంగానే 150 రూపాయల ధర గిట్టుబాటు కాదా? అసలు అయ్యే ఖర్చెంత, లాభమెంత? బ్రెజిల్ ప్రభుత్వంతో ఒప్పందం విషయంలో అసలు ఏం జరిగింది? అమెరికాలో ఆక్సిజన్ కంపెనీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యతో భారత్ బయోటెక్ సంబంధం ఉందా లేదా? వీటికి ముందు సమాధానం లభించే అవకాశం ఉన్నా లేకున్నా ఇవన్నీ చూస్తే మాత్రం భారత్ బయోటెక్ సంస్థ పిల్లి మొగ్గలు వేస్తోందన్నది మాత్రం క్లియర్ కట్.